గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాము. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఆర్థరైటిస్ గురించి చెప్పండి. ఆర్థరైటిస్ అంటే ఏంటి, రీజన్స్ ఏంటి రావడానికి? సో ఆర్థరైటిస్ అంటే జనరల్గా మనం కీళ్ళ నొప్పులు కానివ్వండి, కీళ్ళ వాపులు ఆర్ మూమెంట్స్కి ఏదైతే అంటే ఇబ్బందికరంగా ఉండే కండిషన్ని మనము ఆర్థరైటిస్ అని అంటాము. సో వీటికి రావడానికి గల కారణాలు అనేటివి జనరల్గా చూసుకున్నట్లయితే ఏజ్ ఫ్యాక్టర్ అనేది బాగా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే 40 years తర్వాత కానివ్వండి, స్పెషల్లీ ఫీమేల్స్లో అంటే నెలసరి ఆగిపోయిన ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో మెనోపాజల్ లేడీస్ అని అంటాము. సో వీళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ అనేటివి కామన్గా చూస్తూ ఉంటాము. దాంతోపాటు ఏంటంటే ఇదివరకు ఎప్పుడైనా ఇంజరీ కానివ్వండి ఆర్ దెబ్బ తగలడం వల్ల అక్కడ కార్టిలేజ్ కానివ్వండి, మృదులాస్థి అనేది దెబ్బ తగలడం వల్ల ఈ పెయిన్స్ అనేది కీళ్ళ నొప్పులు కానివ్వండి, కీళ్ళ వాపులు రావడం అనేది కామన్గా చూస్తుంటాము. దాంతోపాటు మళ్ళీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేటివి ఉంటాయి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్లో మనకి ఇమ్యూనిటీ ఏదైతే ఉందో ఇది తగ్గిపోయి అక్కడ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి ఈ కీళ్ళ మీద దాడి తీయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. దీంతోపాటు ఏదైనా మెటబాలిక్ కాజెస్ అంటే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి నార్మల్గా ఎక్స్క్రీట్ కాకుండా బ్లడ్లో అలానే ఉండిపోతూ ఒకవేళ జాయింట్స్లో క్రిస్టల్ ఫామ్లో ఒకవేళ పేర్కొంటే దీన్ని మనం గౌటీ ఆర్థరైటిస్ అని అంటాం. సో ఇలా నంబర్ ఆఫ్ రీజన్స్ అనేటివి ఉంటాయి. సో ఇందులో జాయింట్స్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో దానిలో పాలీ ఆర్థరైటిస్ కండిషన్ అనేది ఉంటుంది, ఆస్టియో ఆర్థరైటిస్ అనే టైప్స్ అనేటివి ఉంటాయి. సో ఈ టైప్స్ జనరల్గా చిన్న పిల్లల్లో చూసే ప్రాబ్లమ్ని కూడా మనం ఏంటంటే జువెనైల్ ఆర్థరైటిస్ అని అంటాం. సో ఇలా వేరియస్ రీజన్స్ అనేటివి ఉంటాయన్నమాట ఆర్థరైటిస్కి రావడానికి. ఓకే, సో ఆర్థరైటిస్లో ఎన్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి, కానీ కామన్గా వచ్చేవి 4 types: గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, రుమటైడ్, ఆస్టియో. సో వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పండి. సో కామన్గా టైప్స్ తీసుకున్నట్టు మనం మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది బాగా మేజర్ ఫ్యాక్టర్ అనమాట. ఇక్కడ బాగా 40 years తర్వాత డీజనరేషన్ వల్ల వచ్చే ఈ ప్రాబ్లమ్ని మనము ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాం. ఇదేంటంటే కేసెస్ మ్యాక్సిమం కేసెస్లో మనకు 40 to 60% కేసెస్ అనేటివి ఆస్టియో ఆర్థరైటిస్వి ఉంటాయి. ఇదేంటంటే ఇందులో పేషెంట్ అనేది 40 years తర్వాత కానివ్వండి, ఎస్పెషలీ ఫీమేల్స్లలో ఇక్కడ మెనపాజల్ ఏజ్లో ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల అక్కడ విటమిన్ డి కానివ్వండి ఆర్ కాల్షియం అనేది బాగా తగ్గడం వల్ల బోన్స్ అనేది బ్రిటల్ అవ్వడము, దాంతోపాటు కార్టిలేజ్ అంటే మృదులాస్థి ఏదైతే ఉంటుందో జాయింట్స్ మధ్యలో అందులో డీజనరేషన్ అంటే అరుగుదలకి గురి అవ్వడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏవైతే పొరలు కానివ్వండి ఇవి ఇందులో చేంజెస్ రావడం వల్ల అక్కడ నొప్పి కానివ్వండి, సో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా కీళ్ళలో నొప్పులు రావడము, కీళ్ళు వాపుకి గురవ్వడము, ఇనిషియల్గా మార్నింగ్ పొద్దున్నే లేవంగానే అడుగు తీసి అడుగు వేయలేకపోవడం కానివ్వండి ఆర్ ఈవెన్ కూర్చోడానికి కానివ్వండి నిలబడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండడము, దాంతోపాటు బాగా ఎక్కువ సీవియర్ ఉన్నప్పటికీ ఇక్కడ మొద్దుబారినట్టుగా ఉండడము, సూదులతోని పొడిచినట్టుగా ఉండడం కానివ్వండి ఆర్ హోల్ లెగ్ పెయిన్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. సో ఇందులో ఏంటంటే మేజర్గా లార్జ్ జాయింట్స్ అంటే పెద్ద మోకాళ్ళు కానివ్వండి, తొంటి కానివ్వండి, షోల్డర్ జాయింట్స్ కానివ్వండి ఇవి ఎక్కువ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి లత గారు. హలో. ఇక్కడ మా మమ్మీకి బాగా ఏమంటారు కాళ్ళు తిన్నీళ్ళు వస్తుంటవి, అలాగే నరాలు పట్టేసినట్టు వస్తుంటవి. ఓకేనమ్మా, మీ మమ్మీ ఏజ్ ఎంత? మమ్మీ ఏజ్ 40 ఉంటది. ఓకే ఓకే, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? బీపీ, థైరాయిడ్? ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ మెడ దగ్గర నరాలు పట్టేసినట్టు, ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటది. ఓకే ఓకేనమ్మా, ఇంకా వేరే మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా ఇప్పుడు? హోమియోపతికి వెళ్ళినాం, అక్కడ మెడిసిన్స్ ఇచ్చారు, ఇంకా అక్కడ కూడా వెళ్ళాము హాస్పిటల్ కి. ఓకే ఓకే, ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారమ్మా మెడిసిన్స్? 4 years అవుతుంది, అయినా కానీ తగ్గట్లేదమ్మా. ఓకే ఓకే, సో జనరల్గా ఏంటంటే ఈ పెయిన్స్ ఏవైతే ఉంటాయో జాయింట్ పెయిన్స్ అనేటివి వేరియస్ రీజన్స్ అనేటివి ఉంటాయి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కేసెస్ ఏంటంటే లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. ఇందులో జాయింట్ పెయిన్స్ అనేది ఉంటుంది. సో ఇనీషియల్గా సివియారిటీ ఏదైతే ఉంటుందో అంటే నొప్పులు ఏవైతే ఉంటాయో దాన్ని తగ్గిస్తూ దాంతోపాటు విటమిన్ డి కానివ్వండి, కాల్షియం సపోర్ట్స్ అనేటివి ఇస్తూ ఉంటారమ్మా. డెఫినెట్గా కంటిన్యూ చేయండి కోర్స్ అనేది. డెఫినెట్గా ఇవి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి చేంజ్ చేసి మీకు ఈవెన్ పెయిన్ సివియారిటీ కానివ్వండి ఆర్ ఇలా దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్గా అవాయిడ్ చేయడానికి ఇస్తారు. కంటిన్యూ చేస్తూ ఉండండి. ఓకే, సో డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? ఇందాక ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క రీజన్స్ ప్లస్ సిమ్టమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ప్రతి ఒక్క ఆర్థరైటిస్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్టులు చేయించుకోవాలంటారా? అవునండి. సో ఇక్కడ ఏంటంటే డయాగ్నోసిస్ అనేది ఏ ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి మనము డయాగ్నోసిస్ అనేది రాసిస్తాము. సో ఇనీషియల్గా ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ లార్జ్ జాయింట్ అఫెక్ట్ అయినప్పుడు ఏ జాయింట్ ఏదైతే అఫెక్షన్ ఉందో వాటి ఎక్స్రే కానివ్వండి ఆర్ సిబిపి విత్ ESR అంటే బ్లడ్ కౌంట్ కానివ్వండి ఆర్ సీరం కాల్షియం లెవెల్స్
విటమిన్ డి లెవెల్స్ అనేది చెక్ చేయిస్తాము. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జనరల్గా ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఇందులో ఏంటంటే రోగి యొక్క శరీర నిరోధక ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయి అక్కడ జాయింట్స్ మీద దాడి తీయడం వల్ల అక్కడ పెయిన్ అనేది ఉంటుంది. సో ఇనీషియల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం ఎక్కువగా చూస్తూ ఉంటాము. వేళ్ళు కానివ్వండి, ఎల్బోస్ కానీ, రిస్ట్ కానివ్వండి. సో ఇలాంటి దానిలో కూడా బాగా ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇనీషియల్గా ఏంటంటే అక్కడ పెయిన్ బాగా ఎక్కువ ఉండడము, ఎర్రగా జాయింట్స్ ముట్టితే కనుక అక్కడ బాగా హాట్ సెన్సేషన్ అనేది ఉండడం, దాంతోపాటు ఎర్రగా ఉండడము. ఈవెన్ ఎక్కువ సీవియర్ స్టేజెస్లో ఏంటంటే వీళ్ళకి ఫీవరిష్ ఫీలింగ్ రావడము, ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ జనరల్గా తీసుకున్నట్లయితే 20 to 30 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో మనం ఏంటంటే జనరల్గా ఆర్ఏ ఫ్యాక్టర్ కానివ్వండి, సిఆర్పి టెస్ట్ కానివ్వండి, ఆర్ సీరం కాల్షియం, విటమిన్ డి లెవెల్స్ అనేటివి చెక్ చేయిస్తూ ఏవైతే జాయింట్స్ బాగా అఫెక్ట్ అయ్యాయో వాటి ఎక్స్రేస్ అనేది తీసుకోవడము డయాగ్నోసిస్లో మనము రాసిస్తాము. దాంతోపాటు ఏంటంటే ఇంకా సీవియర్ కేసెస్లో ఇలాంటి జాయింట్ డిఫార్మిటీస్ అనేది రాకుండా ఉండడానికి అంటే చేతి వేళ్ళు కాళ్ళు కానివ్వండి, కాళ్ళు వేలు అనేది వంకరపోయే కూడా అవకాశం ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజెస్లోనే మెడిసిన్ కనుక వాడినట్లయితే ఇలాంటి డిఫార్మిటీస్ కానివ్వండి, కాంప్లికేషన్స్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో, చెప్పండి మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నమస్తే అండి, అదే టూటెమ్ గురించి మాట్లాడదాం మేడంతో మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు లైన్ లో. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. లైన్ లో ఉండమంటారా? మాట్లాడండి, డాక్టర్ మాట్లాడుతున్నారు. హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో హలో, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, ఓకే. సో జనరల్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు లేదంటే ఫీవర్స్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ కానివ్వండి, చికెన్ గునియా కానివ్వండి, అప్పుడు కూడా జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ జాయింట్ పెయిన్స్కి ఇలా మనకి వచ్చే ఆర్థరైటిస్కి మనకి డిఫరెన్సెస్ ఎలా తెలుస్తుంది? సో ఇనీషియల్గా ఏంటంటే చికెన్ గునియా ఫీవర్ కానివ్వండి, డెంగ్యూ ఫీవర్లో ఇక్కడ ఏంటంటే జాయింట్ పెయిన్స్తో పాటు ఫీవర్ కానివ్వండి, ఆర్ ఈవెన్ చిల్ అంటే లైక్ బాగా చలితో కూడిన జ్వరం అనేది రావడము, ఇన్వెస్టిగేషన్స్లో చేసుకుంటే అక్కడ ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం కానివ్వండి, ఆర్ ఇన్ఫెక్షన్ అనేది తెలవడం ఇది కామన్గా ఉంటుంది. సో ఇదేంటంటే ఇనీషియల్గా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అది 3 to 4 months వరకు బాగుంటుంది. మళ్ళీ ఏంటంటే కోల్డ్ సీజన్లో కానివ్వండి, ఇదివరకు ఎప్పుడైనా హిస్టరీ ఆఫ్ చికెన్ గునియా ఫీవర్ కానీ డెంగ్యూ ఇలాంటిది ఉన్నప్పుడు ఈవెన్ 6 months తర్వాత కానివ్వండి, ఆర్ 1 year తర్వాత కూడా ఈ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం ఏంటంటే పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని అంటాము. ఇందులో కూడా మనం ఏంటంటే ఆ పేషెంట్ యొక్క అంటే ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉంది, దాంతోపాటు సివియారిటీ బట్టి పెయిన్ అంటే ఎన్ని జాయింట్స్లో ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టరు అన్ని డిసైడ్ చేసిన తర్వాత వీళ్ళకి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం, పురుషోత్తం మేడం నా పేరు, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం అదే మేడం, మా ఫాదర్ కి 72 years ఉంటాయి మేడం. ఓకే. మాక్సిమం గా అదే ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా తగ్గటం లేదు. మోకాల నొప్పులు ఉంటే బాగా విపరీతమైన బాధ ఉంది. అంటే ఫుడ్ అన్ని బాగా కండిషన్ గానే ఉంటాడు. ఓకే అండి. హెల్త్ ట్రీట్మెంట్స్ మాక్సిమం గా తీసుకుంటాడు. నైట్ టైం ఆయిల్ లెస్ ఫుడ్ తింటాడు. ఓకేనండి. ఏదంటే ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల బాగా హెవీగా వెయిట్ పెరిగిపోయిండు. ఓకే. దీనికి తోడు స్టార్టింగ్ లో నడవలేకపోతుంది. ఓకే. అంటే మార్నింగ్ టైం వాకింగ్ కి దానికి దీనికి బెటర్ అని చెప్తే తీసుకోవటం మాక్సిమం ఈ అల్లము ఇలాంటివి, హీట్ వాటర్ మార్నింగ్ టైము 2-3 గ్లాసులు వేడి నీళ్ళు తాగడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, ఓకేనండి. దీంతో పాటు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటివి? మేడం బీపీ ఉంది, షుగర్ లేదు. ఓకే, ఓకేనండి. సో జనరల్గా 72 years అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మోకాళ్ళలో అరుగుదల అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి అక్కడ డీజనరేషన్ అనేది ఉంటుంది. సో ఇనిషియల్గా ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది ఇదివరకు డీజనరేషన్ ఏదైతే అయిందో వాటిని మళ్ళీ కామన్ అంటే నార్మల్కి తెస్తూ ఏదైతే కార్టిలేజ్ అంటే మృదులాస్థి ఏదైతే డీజనరేట్ అయిందో అంటే అరుగుదలకి గురైందో అది నార్మల్కి చేస్తూ ఇనిషియల్గా పెయిన్ కానివ్వండి, ఆర్ దాంతోపాటు ఈ పెయిన్ అనేది బాగా ఎక్కువ మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ వెయిట్ ఎక్కువ ఉంది అని అంటున్నారు. సో ఈ ఒబేసిటీ అనేది కంట్రోల్ చేస్తూ ఎక్కువగా ఏంటంటే ఒబేసిటీ కేసెస్లో వెయిట్ అనేది మొత్తం మోకాల మీద పడడం వల్ల అక్కడ ప్రెషర్కి గురి అయ్యి ఇక్కడ కార్టిలేజ్ అనేది డీజనరేషన్ జరుగుతుంది. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే వెయిట్ కూడా మెయింటైన్ చేస్తూ దాంతోపాటు ఈ కీళ్ళ నొప్పులు ఏవైతే ఉంటాయో ఇనీషియల్గా మెల్లమెల్లగా తగ్గిస్తూ ఆ పెయిన్ సివియారిటీని కానివ్వండి, ఆర్ వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి తగ్గించడానికి మీకు మెడిసిన్ అనేది ఇస్తారండి. ఇదివరకు ప్రీవియస్ ఎక్స్రేస్ కానివ్వండి, ఆర్ రిపోర్ట్స్ ఏవైనా ఉన్నా తీసుకొని ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి సంప్రదించండి. డెఫినెట్గా దీని గురించి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నాది మేడం, అది తుంటింకో అరిగిందన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఇంతకుముందు వాడానండి నేను. ఓకే. మొన్నటి వరకు వాడానండి. అదే తుంటింకు కూడా ఇది మొత్తం తుంటింకు అరిగింది, లెఫ్ట్ సైడ్ అరిగిందన్నారండి. ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇప్పుడు జేఎన్టీ కూడా ఉంది కదా మేడం. ఓకే, ఓకే అండి.
అరుణ్ కుమార్ సార్ చూసారండి, సంవత్సరంన్నర చూసారు సార్ మేడం ఆయన. ఓకే అయితే నాకేం ప్రాబ్లం తగ్గలేదు, మళ్ళీ నిమ్స్కి వెళ్ళమన్నారండి. ఓకేనండి. నిమ్స్కి వెళ్ళంటే అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్తే ఆపరేషన్ పడి సూచనలు ఉన్నాయి అన్నారండి. ఇక్కడేమో ఆపరేషన్ పడదన్నారు, కాకపోతే నయమేం అవ్వట్లేదు. దాంట్లో మధ్యలో గ్యాప్ వచ్చింది, తుంటెంకి కాల్కి దానికి గ్యాప్ వచ్చింది, మధ్యలో అరిగింది తుంటెంకు, దాంట్లో గుజ్జు తయారవుతుంది అన్నారు. కానీ 2 సంవత్సరాలు వాడడం కానీ ఏం ప్రాబ్లం అవుతుందండి నాకు. ఓకేనండి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? 36, 37 ఉంటుంది మేడం. ఓకేనండి. ఏంటంటే ఇక్కడ కార్టిలేజ్ అనేది డీజనరేషన్ అవ్వడం వల్ల అక్కడ కోర్స్ ఆఫ్ పీరియడ్ వరకు మీకు మెడికేషన్ అనేది ఇస్తారండి. సో రెగ్యులర్గా ఆ మెడిసిన్ వాడుతూ దాంతోపాటు ఏవైతే డయట్ కానివ్వండి ఆర్ ఎక్సర్సైజెస్ ఏవైతే సజెస్ట్ చేస్తారో ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా తగ్గుతూ, అంటే ఇది మొత్తం లైఫ్ లాంగ్ క్యారీ అవ్వకుండా కొన్ని రోజులతో పాటు మెడిసిన్ వాడితే డెఫినెట్గా తగ్గిస్తూ సర్జరీ ఏదైతే మీకు అంటే లైక్ చెప్పారో అది కూడా డెఫినెట్గా తగ్గడానికి అవకాశం ఉంటుందండి. మళ్ళీ ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఇదివరకు అయితే కేస్ హిస్టరీ అయితే తీసుకున్నారో వాటి బట్టి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు మళ్ళీ ఇంకా ఎక్కువ డోసెస్లో అనేది పెంచుస్తారండి. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం, అదే నేను ఇక్కడ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం. నేను ఓకే, నమస్తే అండి. మేడం ఇప్పుడు నాకు ఆర్థరైటిస్ ఒక 2 years నుంచి ఈ జాయింట్. హలో హలో, నమస్తే మేడం. చెప్పండి సమస్య ఏంటో. నాకు 2 years నుంచి ఈ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి మేడం. ఓకేనండి. దీంట్లో హోమియోలో అంటే మంచి మెడిసిన్స్ అంటే ఇక్కడ ఆర్థరైటిస్ వాళ్ళ దగ్గర నుంచి నేను 2 years నుంచి మందులు తీసుకుంటున్నాను మేడం. అది ఎప్పుడు అట్లా మెడిసిన్స్ వాడినప్పుడే తక్కువ ఉంటుంది, మెడిసిన్స్ వాడినప్పుడు అట్లా కంటిన్యూ అవుతుంది మేడం. అది ఓకేనండి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? 39 మేడం. ఓకే. సో ఈ జాయింట్ పెయిన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి మీకు? 2 years, 2.5 years నుంచి ఉన్నాయి మేడం. అంటే చలికి ఎక్కువ ఉన్నప్పుడు, ఫుడ్ అంటే నాన్ వెజ్ అట్లా తిన్నప్పుడు అంటే ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయి మేడం. ఓకేనండి. టెస్ట్లు ఏమైనా చేయించారా దీని గురించి? ఆర్ఏ ఫ్యాక్టర్ అది పాజిటివ్ అనేది వచ్చిందనేసి, అంటే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది, ఇది అలాగే ఉంటుంది అనేసి మందులు వాడాలి అనేసి డాక్టర్ చెప్తున్నాడు మేడం. ఓకేనండి. సో ఇదేంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కేసు అని చెప్తున్నారు మీరు. సో ఇందులో ఏంటంటే చిన్న జాయింట్స్లో పెయిన్ రావడము, చలికి బాగా ఎక్కువ ఉండడము, పెయిన్స్ అనేది సూదులతో పొడిచినట్టుగా ఉండడం, ఈవెన్ రెయినీ సీజన్లో కానివ్వండి వింటర్ సీజన్లో ఈ పెయిన్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటాయి. సో వీటికి ఏంటంటే హోమియోపతిలో కూడా మీకు ఏంటంటే అప్పుడప్పుడే తగ్గడానికి మెడికేషన్స్ ఉంటుంది. దాంతోపాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ మనకి ఏంటంటే ఇక్కడ జినోమ్ థెరపీ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పేషెంట్ యొక్క శారీరక లక్షణాలతో పాటు మానసిక లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి కూడా పరిగణనలో తీసుకుంటూ ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఏదైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందో అది కూడా తగ్గడానికి మెడికేషన్ అనేది ఇస్తారండి. ఇనీషియల్గా పెయిన్ సివియారిటీ కానివ్వండి, వాపు కానివ్వండి, ఆర్ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే డిఫార్మిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే చేతి కాళ్ళు వేళ్ళు అనేది వంకరపోవడము, సో ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్ రాకుండా ఉండడానికి మీకు మెడికేషన్ అనేది ఇస్తారండి. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం లెఫ్ట్ లెగ్ ఉందిగా మేడం, యాంకిల్ పైన లోపల సైడ్ మేడం పువ్వుగా పెయిన్ వస్తుంది మేడం. ఎక్స్రే కూడా తీయించినాము. ఓకే, తీస్తే ఏమన్నారంటే అది ఏం అరగలేదంటే కొద్దిగా టాబ్లెట్ వాడండి అంటే చేసి అన్నారు మేడం. ఓకేనండి. టాబ్లెట్ వాడినా కూడా అది ఏమవుతుంది, పెయిన్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, మన పెయిన్ టాబ్లెట్ బంద్ చేసినామంటే మనకు పెయిన్ వస్తుంది మేడం. కూర్చొని కొద్దిగా అది లేచినాం అనుకో చాలా పెయిన్ వస్తుంది మేడం. ఓకేనండి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? అది 45 రన్నింగ్ మేడం. ఓకే, వెయిట్ ఎంత ఉంటుంది ఆల్మోస్ట్? వెయిట్ అంటే ఇంచుమించు 104 ఉండే మేడం. మొన్న తగ్గిందన్న 15 kgs తగ్గించిందన్నమాట. 92 ఉంటుంది అన్నమాట ఇప్పుడు. ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే యాంకిల్ జాయింట్ పెయిన్ అంటే మడిమల్లో నొప్పులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఏంటంటే బాడీ వెయిట్ ఏదైతే ఉందో 104 kgs అంటున్నారు. సో బాడీ వెయిట్ అనేది మాక్సిమం ఇక్కడ మోకాళ్ళు కానివ్వండి ఆర్ మడిమల్ మీద పడే అవకాశం ఉంటుంది. సో ఇనీషియల్గా ఏంటంటే అక్కడ అరుగుదల కానివ్వండి ఎక్స్రేస్లో అవన్నీ నార్మల్లే వస్తాయి. బట్ ఎక్కువ ప్రెషర్కి గురి అవ్వడం వల్ల అక్కడ పెయిన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే అప్పుడప్పుడే ఆ పెయిన్ తగ్గుతూ మళ్ళీ ఎప్పుడైతే స్టాప్ చేస్తారో మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇనీషియల్గా ఇలాంటి ట్రీట్మెంట్తో పాటు అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనకి ఏంటంటే ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాంతోపాటు అదర్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ ఒబెసిటీ వల్ల వస్తుంది ఈ ప్రాబ్లం, రైట్? సో ఏదైతే పాజిటివ్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్ని బట్టి దాంతోపాటు ఏదైతే లక్షణాలు ఉన్నాయో అంటే యాంకిల్ జాయింట్ పెయిన్ అనేది దాంతోపాటు తిమ్మిర్లు ఏమైనా ఉన్నాయా, చలికి ఎక్కువ అవుతుందా, వేడికి ఎక్కువ అవుతుందా, ఇవన్నీ కన్సిడర్ చేస్తూ మీకు మెడికేషన్ అనేది ఇస్తారండి. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి.
ఓకే, సో డాక్టర్ ఆర్థరైటిస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో ఆర్థరైటిస్ అన్నప్పుడు మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేటివి ఉంటాయి. ఆల్మోస్ట్ 100కి పైగా ఇందులో రకాలు అనేటివి ఉంటాయి. సో ఏ రకమైన ఆర్థరైటిస్ ఉంది, దాంతోపాటు ఏజ్ ఫ్యాక్టర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే 40 years పైన వాళ్ళకి ఏంటంటే ఇక్కడ డీజనరేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం వల్ల ఇలాంటి ఆర్థరైటిక్ పెయిన్ ఏదైతే ఉంటుందో అది జనరల్గా చూస్తుంటాము. సో ఈ డీజనరేషన్ అనేది ఒకవేళ లైక్ 40 years తర్వాత వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాటిలో కాల్షియం, విటమిన్ డి ఇవన్నీ తక్కువ అవుతూ ఈ కార్టిలేజ్ డీజనరేషన్ అయితే ఉంటుందో అది స్టాప్ చేస్తూ నార్మల్గా ఏదైతే సైనోవెల్ ఫ్లూయిడ్ కానివ్వండి ఆర్ సైనోవెల్ మెంబ్రెయిన్స్ రిపేర్ చేయడానికి వీళ్ళకి మెడికేషన్ అనేది ఇస్తూ, దాంతోపాటు సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో విటమిన్ డి కానీ కాల్షియం కానివ్వండి ఇవి అందిస్తూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానివ్వండి ఆర్ డయట్ అనేది కూడా సజెస్ట్ చేస్తే డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే, కర్నూలు నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు 6 నెలల క్రితము పెరాలసిస్ వచ్చింది. ఓకే, పెరాలసిస్ వచ్చింది, స్ట్రోక్ వచ్చింది మేడం. ఓకే లెఫ్ట్ సైడ్ హ్యాండ్ లెగ్ పడిపోయినాయి. ఓకే, అయితే లెఫ్ట్ భుజం మటుకు విపరీతమైన పెయిన్ ఉంటుంది మేడం. ఓకేనండి. అది ఎక్కడ చూపించినా కానీ పోవడం లేదు మేడం. ఏం మేడం? ఓకేనండి. సో బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారండి? హలో, కాల్ కట్. ఓకేనండి. సో జనరల్గా ఏంటంటే ప్యారలైసిస్ రావడం వల్ల ఏంటంటే అక్కడ లెఫ్ట్ సైడ్ అనేది ఆల్మోస్ట్ ప్యారలైజ్డ్ ఉంది. దాంతోపాటు ఏంటంటే పెయిన్ సివియారిటీ అనేది లెఫ్ట్ షోల్డర్లో బాగా ఎక్కువ ఉంది అని అంటున్నారు. సో ఇనీషియల్గా ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ అనేటివి ఉంటాయి, లైక్ సిబిపి విత్ ఈఎస్ఆర్ కానివ్వండి, సిఆర్పి ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి టెస్ట్ కానివ్వండి. సో ఈ పెయిన్ అనేది దేనివల్ల వస్తుంది? ఇనీషియల్గా షుగర్ పేషెంట్స్కి అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి కూడా ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అనే కండిషన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి వాటిలో ఏంటంటే షుగర్ లెవెల్స్ కూడా బాగా ఎక్కువ అయినప్పుడు ఇలాంటి షోల్డర్ పెయిన్స్ కానివ్వండి ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. సో మేజర్గా ఈ షోల్డర్ పెయిన్ అనేది ఎందువల్ల ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది, దాన్ని బట్టి వీళ్ళకి మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, వెంకట్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. యా మేడం, యాక్చువల్లీ నేను ఖమ్మం సత్తుపల్లి నుంచి మాట్లాడుతున్నా. ఓకేనండి. మా మదర్ కి ఇది మామూలు మోకాల్లో ఉన్న కార్టిలేజెస్ అయిపోయింది అన్నారు డాక్టర్ గారు. యాక్చువల్లీ ఓకే, మేమేంటంటే ఇంతకు ముందు హోమియో కేర్ విజయవాడని ఆల్రెడీ కాంటాక్ట్ అయినాం 2 years బ్యాక్. ఓకేనండి. వాళ్ళు ఈ అసలు కార్టిలేజ్ అనేది రీజనరేట్ అవుతుందా మేడం? యా, డెఫినెట్గా అండి. ఏంటంటే ఆ డిగ్రీని బట్టి ఉంటుంది. అంటే కార్టిలేజ్ అనేది ఇందులో ఆస్టియోఆర్థరైటిస్ కేసు ఏదైతే అంటున్నారో మీరు, ఇందులో గ్రేడ్స్ అనేటివి ఉంటాయి. సో 1st, 2nd, 3rd గ్రేడ్ ఆర్ 4th గ్రేడ్. సో ఇందులో ఏ గ్రేడ్లో ఉంది దాన్ని బట్టి వీళ్ళకి మెడికేషన్ ఇవ్వడం వల్ల అక్కడ కార్టిలేజ్ రీజనరేట్ అనేది అవుతుందండి. ఓకే డాక్టర్, సో డైట్ ప్రకారంగా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఇప్పుడు ట్రీట్మెంట్తో పాటు డైట్ కరెక్ట్గా తీసుకుంటేనే రిజల్ట్స్ ఎఫెక్టివ్గా ఉంటాయి. సో డైట్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి? సో జనరల్గా ఏంటంటే ఇలాంటి ఆర్థరైటిస్ పెయిన్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, జనరల్ డైట్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమమ్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆకుకూరలు కానివ్వండి, వాటితో పాటు పాలు కానీ పాల ఒక ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి రెగ్యులర్గా తీసుకోవడము, ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇంటేక్ ఏదైతే ఉందో అది ఎక్కువ తీసుకోవడము, దాంతోపాటు ఏంటంటే కాల్షియం రిచ్ ప్రొడక్ట్స్ అంటే లైక్ రాగులు, నువ్వులు కానివ్వండి, సజ్జలు ఇలాంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో డే టు డే లైఫ్లో తీసుకోవడం కానివ్వండి. ఈవెన్ వెయిట్ బాగా ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇలాంటి ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో వెయిట్ ఎక్కువ కాకుండా ఉండడానికి కానివ్వండి, ఇనిషియల్ ఈ ఆయిలీ కానీ స్పైసీ ఫుడ్ కానివ్వండి, ఆర్ ఇలా ఈవెన్ గౌటీ ఆర్థరైటిస్లో ఏంటంటే అక్కడ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి బాగా ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి పెయిన్స్ అనేది వస్తాయి. సో ఈ కేసెస్లో ఏంటంటే నాన్ వెజిటేరియన్ డయట్ కానివ్వండి, హై ప్రోటీన్ డయట్ అనేది రిస్ట్రిక్ట్ చేయడము, దాంతోపాటు ఏవైతే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఉంటాయో అంటే నీ పెయిన్స్కి కానివ్వండి ఆర్ ఇవి సజెస్ట్ చేయడం వల్ల డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది మెల్లమెల్లగా తగ్గిస్తూ ఈవెన్ మెడిసిన్తో పాటు ఈ డయట్ కానివ్వండి ఇవి చేస్తే డెఫినెట్గా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో చెప్పండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అండి చెప్పండి. గట్టెల. ఓకే అండి, మీ సమస్య చెప్పండి. 2 సంవత్సరాలు ఉన్నాయండి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఓకేనండి. అన్ని టెస్టులు చేయించినాము. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సరే సరేనండి. హలో, తగ్గించి మాట్లాడినా. చెప్పండి, ఫోన్లో మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడద్దు. సరే సరే అమ్మా. చెప్పండి, సమస్య చెప్పండి ఇప్పుడు.
9 సంవత్సరాల నుంచి కాళ్ళ నొప్పులు ఉన్నాయమ్మా. ఓకేనండి. 2 సంవత్సరాల నుంచి కీళ్ళ నొప్పులు ఉన్నాయి. ఓకే, ఏ కీళ్ళ నొప్పులు ఉన్నాయండి? మోకాళ్ళు ఉన్నాయా, తొంటి? మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఓకే ఓకే అండి. ఎంత ఏజ్ మీది ఇప్పుడు? మాకు 64 ఏజ్. ఓకే అండి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? షుగర్, బీపీ, థైరాయిడ్ కానివ్వండి? ఏం లేవండి. మేము ఆయుర్వేదిక్ తీసుకుంటున్నాము. ఆయిల్ పాది అన్ని చేసిన మసాజులు. ఓకే. ఆ టాబ్లెట్ బంద్ చేస్తే మళ్ళీ ఎప్పటిలాగా వస్తుంది. ఓకేనండి. సో ఇనీషియల్గా ఏంటంటే 64 ఏజ్ అని అంటున్నారు. సో ఇనీషియల్గా ఏంటంటే ఇక్కడ విటమిన్ డి, కాల్షియం కానివ్వండి ఆర్ కార్టిలేజ్ అంటే మృదులాస్థి ఏదైతే ఉందో అది అరగడం వల్ల అక్కడ నొప్పులు అనేటివి స్టార్ట్ అవుతాయి. ఇనీషియల్గా ఏంటంటే ఫస్ట్ రైట్ నీ అనేది అఫెక్ట్ అవ్వడము, మళ్ళీ దాని మీద బాగా వెయిట్ ఎక్కువ పెట్టడం వల్ల లెఫ్ట్ సైడ్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బోత్ నీస్ అనేది అఫెక్ట్ అవుతుంది. ఇందులో పెయిన్ సివియారిటీ అనేది కూడా తగ్గిస్తూ పూర్తిగా అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్ మన దగ్గర ఇక్కడ జీనోమ్ థెరపీ అవైలబుల్ ఉండడం వల్ల అక్కడ పేషెంట్ యొక్క మీ ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో వాటి బట్టి దాంతోపాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా వాటికి మెడిసిన్ అనేది ఇస్తారు. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, నేను హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతాను మేడం, కమిషనర్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి మేడం. ఓకే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. ఏం లేదు మేడం, మోకాళ్ళ నొప్పి ఉంది అనమాట బాగా. ఓకేనండి. లెఫ్ట్ లెగ్ మేడం, లెఫ్ట్ లెగ్ లోపల సైడ్ బాగా నొప్పి వస్తుంటుంది మేడం, పెయిన్ వస్తుంది. ఎన్ని రోజుల నుంచి ఉందండి పెయిన్? హలో మేడం, ఎన్ని రోజుల నుంచి? నెల రోజులు అవుతుంది, నెల 2 నెలలు అవుతుంది మేడం. నెక్స్ట్ హాస్పిటల్ కూడా చూపెట్టిన మేడం, నెక్స్ట్ హాస్పిటల్ కూడా చూపెట్టిన మేడం. ఓకేనండి. సో ఏమన్నారు? హలో, కాల్ కట్ అయింది. ఓకేనండి. సో నీ పెయిన్స్ అనేది జనరల్గా ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కానివ్వండి, ఇదివరకు పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఫీవర్స్ లైక్ చికెన్ గున్యా కానివ్వండి, డెంగ్యూ తర్వాత వచ్చే ఫీవర్ కానివ్వండి, ఆర్ ఈవెన్ ట్రామా ఇదివరకు ఎప్పుడైనా ఫ్రాక్చర్ కానివ్వండి, ఆర్ ఈవెన్ మన ఏదైతే ఆక్యుపేషన్ ఉంటుందో అంటే బాగా స్పోర్ట్స్ మెన్స్లో కానివ్వండి, ఆర్ ఈవెన్ ఒక దగ్గర కూర్చొని పని చేసే వాళ్ళలో కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి కామన్గా చూస్తూ ఉంటాము. సో వీటికి ఏంటంటే ప్రాబ్లం అనేది ఎంత సివియర్గా ఉంది, దాంతోపాటు ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అయితే మీ పాత రిపోర్ట్స్ ఏవైనా ఉన్నా తీసుకొని కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, సో ఈ ఆర్థరైటిస్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? సో ఇనీషియల్గా ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల అక్కడ ఏంటంటే బాగా డీజనరేషన్ అయ్యి అక్కడ ఈవెన్ సర్జరీకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో కూడా ఏంటంటే మనకి హోమియోపతి మెడిసిన్స్ అనేటివి డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఇనీషియల్గా ఆ పెయిన్ సివియారిటీని తగ్గిస్తూ ఈవెన్ సర్జరీ తర్వాత కూడా కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఇనీషియల్గా రిలీఫ్ పొందుతూ ఆల్మోస్ట్ 6 months 1 year వరకు బాగుంది అండ్ దాని తర్వాత మళ్ళీ ఈ పెయిన్స్ అనేది రికవర్ అవుతున్నాయి. ఇలాని కేసెస్ అనేటివి కూడా రిజిస్టర్ అవ్వడం వల్ల అక్కడ ఏంటంటే పెయిన్ సివియారిటీ దాంతోపాటు ఏదైతే అరుగుదల ఉందో ఆర్ కార్టిలేజ్ డీజనరేషన్ ఉందో ఇది స్టాప్ చేస్తూ దాంతోపాటు రెగ్యులర్ డయట్ కానివ్వండి ఆర్ ఎక్సర్సైజెస్ అనేటివి సజెస్ట్ చేస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ అనేటివి కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, సిద్దిపేట నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. మూర్తి గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు షుగర్ ఉన్నది. ఓకే. మరి మోకాళ్ళ పెయిన్స్ ఉన్నాయండి. ఓకేనండి. అయితే మేడం నేను హోమియోకేర్ వాడుతున్నా. ఓకే మేడం, నేను ఇక్కడ చిన్నజీస్వామి ట్రస్ట్ ఉంటుందండి మేడం సాద్ నగర్ లో. ఓకేనండి. మేడం అక్కడ వాడుతున్నా నేను. ఓకే. అయితే నాకు ఈ షుగర్ నార్మల్ ఉన్నది. ఓకే. అది మోకాళ్ళ పెయిన్స్ మాత్రం లెఫ్ట్ నుంచి బాగా ఉన్నది. ఓకేనండి. ఏజ్ ఎంత ఇప్పుడు మీది? మేడం ఏజ్ 45. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉంది ప్రాబ్లం మీకు? నాకు మేడం నేను ఒక 4 months 6 months నుంచి వాడుతున్నాను. ఓకే. ఓకేనండి. సో జనరల్గా ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులతో పాటు వేరే ప్రాబ్లమ్స్ లైక్ షుగర్ కానివ్వండి ఆర్ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అంటే ఈ పెయిన్ అనేది సివియారిటీ అనేది తగ్గుతూ వస్తుంది. సో మెల్లగా ఇంప్రూవ్మెంట్ అనేది బాగా స్లో ఉంటుంది. ఇనీషియల్గా మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో నాట్ ఓన్లీ షుగర్ కానివ్వండి దాంతోపాటు ఉన్న ఆర్థరైటిస్ ప్రాబ్లం ఏదైతే ఉందో వాటి యొక్క తీవ్రతను తగ్గిస్తూ పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుందండి. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 శ్రీను గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం గారు మాకు మురుకు నుంచి నొప్పి వస్తుందండి. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి నొప్పి? ఈ నొప్పి వచ్చేసి 4 సంవత్సరాలు అవుతుందండి. ఓకేనండి. దాంతోపాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లమ్స్ లేవండి. ఇప్పుడు
మొన్ననే వైజాగ్ లోనే ఒక హాస్పిటల్కి వెళ్ళేసి స్కానింగ్ చేయించామండి. ఓకే. అయితే అక్కడేమో ముడుకులో నరం కట్ అయిపోయింది అని చెప్పారు. ఒక బెల్ట్ ఇచ్చారు, దాని ద్వారా తగ్గిపోద్దని చెప్పారు అందరూ. ఓకే ఓకేనండి. ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారండి ఇప్పుడు? ఇప్పుడు ఆ బెల్ట్ పెట్టేసి మెడిసిన్స్ అయితే వాడుతున్నాం, కానీ ఆ నొప్పి అనేది తగ్గేటట్టు అనిపించట్లేదండి. ఓకేనండి. సో ఇనిషియల్గా ఏదైతే పెయిన్ ఉందో అదేంటంటే మీకు మెడిసిన్ వల్ల ఏదైతే ఉందో ఎమర్జెన్సీ అంటే అప్పుడప్పుడే రిలీఫ్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఈ బెల్ట్స్ అనేది వాడడం వల్ల ఏంటంటే కాన్స్టెంట్గా ఒక పోస్చర్లో పెడతారు. బట్ దీనికి ఏంటంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్ మనకి ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది బోన్దా, డిస్క్దా, లేదంటే నర్వ్ ప్రాబ్లం ఉందా అది చూసుకుంటూ మీకు మెడిసిన్ ఇస్తారు. దాంతోపాటు డయట్ కానివ్వండి ఆర్ ఈవెన్ వేరియస్ ఎక్సర్సైజెస్ అనేది కూడా సజెస్ట్ చేస్తారు. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు ముందు లెఫ్ట్ సైడ్ చేయికొచ్చింది మేడం జాయింట్లల్లో. ఓకే. తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ కాలు మోకాలుకి వచ్చింది మేడం. ఓకేనండి. అదే ఇక్కడ చూసుకుని నిమ్స్కి వెళ్ళాను మేడం. ఓకేనండి. న్యూరాలజీ పోతే న్యూరాలజీ వాళ్ళు రుమటాలజీ పంపించారు. ఓకే. పంపిస్తే ఈ జాయింట్లు వేళ్ళు ఎప్పుడు ఇట్లా పట్టుకుపట్టుగానే సౌండ్ వస్తుంటాయి ఇట్లా నొక్కితే. ఓకే ఓకే. ముత్యం ఈ మెడ ఈ ముచ్చిడి పోతుంది మేడం, ఆడ ఎక్కువ ఉంది మేడం నాకు. ఓకే ఓకేనండి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 45 పైన ఉంటుంది మేడం. నాకు ఇప్పుడు నా 3-4 సంవత్సరాలు అవుతుంది ఇది రావడానికి. ఓకేనండి. సో 40 అబవ్ ఏంటంటే అక్కడ విటమిన్ డి, కాల్షియం తక్కువ అవడం వల్ల ఈవెన్ పొరలు ఏవైతే ఉంటాయో అవి కూడా బాగా డీజనరేషన్ అంటే అరుగుదలకి గురి అయ్యి అక్కడ సైనోల్ ఫ్లూయిడ్ అనేది తగ్గడం వల్ల ఇలాంటి సౌండ్ ఏదైతే ఉంటుందో అది జనరల్గా వస్తుంటుంది. సో దీన్ని మనం క్రెపిటస్ అని అంటాము. సో ఇనీషియల్గా అయితే మీ ప్రీవియస్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి తీసుకొని కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా దీని గురించి ట్రీట్మెంట్ అనేది ఉందండి. ఓకే డాక్టర్, సో ఓవరాల్గా ఎనీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.